ప్రాజెక్ట్ అనేది పెట్టినారు అంటే ఎంతెంత డ్యూరేషన్లో ఏమేమి పంటలు వేస్తారు. మాది వచ్చేసి క్రాప్ రొటేషన్, అంటే సీజన్ బట్టి చలికాలంలో ఏం వేస్తాము, ఎండాకాలంలో ఏం వేస్తాము అని. మామూలుగా మంది టమాటా సీజను, మామిడికాయల సీజను, ఇంకొంచెం పోయిందంటే ఇప్పుడు శనక్కాయలు స్టార్ట్ చేస్తారు. శనక్కాయలు లేకపోతే మళ్ళీ మళ్ళు అట్లా ఏమేమి సీజన్లో ఏమేమి పండిస్తే ఎంత దిగుబడి వస్తుంది అంటే మనం ఇప్పుడు నాన్ సీజన్ టమాటా పై వానాకాలంలో చలికాలంలో అట్లా వేసామంటే దిగుబడి ఎక్కువ రాదు. దాన్ని బట్టి మనం ఏ సీజన్లో ఏది వేస్తే బెస్ట్ దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకునే దానికని ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాము. మామూలు మనం టమాటాలు ఇప్పుడు ఎన్ని నెలలు పండిస్తాం మహా అయితే 6 నెలలు. దానికి మనము ఎన్ని ఎరువులు వేస్తాము, ఎరువుల దగ్గర నుంచి మందులు కొట్టాము, 6 రకాల ఎరువులు వేస్తాము. దానికి పురుగులంట, మళ్ళా కొట్టే ప్రే మందులంట, ఇట్లా మందులంతా వదిలి దాన్ని మనం మామూలు నేచురల్ ఎరువులు ఏం వాడరా, ఎరువులు ఆవుల ఎరువులు తక్కువ దుక్కికేస్తారు. కింద మాత్రం దుక్కిలో వేసుకునే మళ్ళీ నాటేది. అది దాన్ని బట్టి నీళ్ళు ఎంత పట్టిందిగా అదే డ్రిప్పులు వదులుతారు, 1 గంట 2 గంటల టైం వదులుతారు. గేట్ వాళ్ళు మామూలు మనకి నీళ్ళు ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అని ట్రిప్పులు పెడితే తక్కువ నీళ్ళే, మామూలుగా కట్టే నీళ్ళు అయితే ఎక్కువ నీళ్ళు కాలంలో పెట్టాలా. అది ఇప్పుడంతా ట్రిప్ ఇస్తున్నాయి కదా, దానివల్ల అంతా ట్రిప్పులకే. మళ్ళీ మనం ఇది పైన కవర్ కప్పినాం కదా, దానివల్ల ఏం ఉపయోగమా? అది ఎక్కువ చెత్త పడకన్నా చెట్టుకి తేమ ఎక్కువగా ఉంటుంది. కానీ అది వేడి ఎక్కువ వస్తుంది కదా. ఏడు ఎక్కువ అంటే దాన్ని అంత ఎక్కువ ఏడు తెలంటే కదా వానాకాలం అది అన్నిటికీ ఇదవుతుంది. ఇప్పుడు ఎంత ఉంది రేటా? రేట్ ఇప్పుడు 150 ఉంది. ఎంత బాక్స్ ఎన్ని కిలోలు వస్తుంది? 12 కిలోలు. ఉల్లు బత్తి అయితే 14 కిలోలు. ఈ సైజ్ బాక్సులు. డబుల్ బాక్స్ అయితే అది 24 కిలోలు.